దట్టమైనటువంటి అడవి, ప్రకృతి రమణీయత, అదేవిధంగా పవిత్ర గోదావరి నది ఒడ్డున మరి ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఆలయమే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక 3 నదులతో కూడినటువంటి త్రివేణి సంగమంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు. ద్రాక్షారామం కావచ్చు, శ్రీశైలం, అదేవిధంగా కాళేశ్వరం ఈ త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతుంది కాళేశ్వరం క్షేత్రం. తెలంగాణలోని మహాశైవ క్షేత్రాల్లో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం కాళేశ్వర ముక్తీశ్వరులు. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తుల పూజలతో విరాజిల్లుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉన్న కాళేశ్వరం ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై 2 శివలింగాలుంటాయి. ఈ లింగాల్లో ఒకటి కాలుడు, మరొకటి ముక్తీశ్వరుడు. సాధారణంగా గర్భగుడిలో ఒకే శివలింగం ఉంటుంది. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రత్యేకత ఏంటంటే 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి ముక్తేశ్వరుడు అంటే ఆ పరమశివునిది ఒక లింగం అయితే, మరొకటి కాళేశ్వరునిది అంటే యమునిది. అంటే ఇక్కడ శివుడు కావచ్చు, యముడు కావచ్చు, రెండింటికి సంబంధించినటువంటి శివలింగాలు ఇక్కడ ఉండడం ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇటువంటి ఆలయం లేదని కూడా చెప్తుంటారు. ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలుంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసినా బయటికి కనిపించవు. ఆ నీరు భూ అంతర మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని స్కందపురాణం చెప్తుంది. గర్భగుడికి 4 దిక్కులా 4 నంది విగ్రహాలు, 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలుండడం కాళేశ్వర క్షేత్రం ప్రత్యేకత. కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నది, మంచిర్యాల జిల్లా నుంచి ప్రవహిస్తున్న గోదావరి నది, అంతర్వాహిని సరస్వతి నదులు కలిసిన ముచ్చటైన క్షేత్రం కాళేశ్వరం. ఇది 3 నదుల సంగమం. యమధర్మరాజు ఒకసారి ఇంద్రలోకం వెళ్ళాడట. అక్కడ ప్రజలందరూ యమలోకానికి రావడానికి ఇష్టపడక ఆ మహాశివుణ్ణి పూజిస్తూ ఎంతో వైభవంగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. విశ్వకర్మ వద్దకు వెళ్లి స్వర్గలోకాన్ని మించిన మహానగరాన్ని నిర్మించాలని వేడుకున్నాడు. ఈ మేరకు విశ్వకర్మ గోదావరి, ప్రాణహిత నదుల సంగమానికి దక్షిణ దిశలో కాళేశ్వర పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత యముడు ఘోర తపస్సుతో శివుని ప్రత్యక్షం చేసుకొని తనకు శివుని పక్కన చోటు కావాలని కోరగా శివుడు సమ్మతించాడట. ఒకే పానపట్టంపై యముడు, శివుడు కొలువయ్యారు. అప్పట్నుంచి యముణ్ణి కొలిచిన తర్వాతనే శివుణ్ణి కొలుస్తారు.